మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అలాగే ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సన కలయికలో వస్తున్న ప్రతిష్టాత్మక స్పోర్ట్స్ డ్రామా పెతే. అయితే ఈ సినిమా జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది. అయితే ఈ సినిమాలో చిత్ర ప్రమోషన్లో భాగంగా రామ్ చరణ్ దర్శకుడు బుచ్చిబాబు ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో పాల్గొని సినిమాకు సంబంధించిన ఎన్నో ఆసక్తికరమైన విషయాలను, షూటింగ్ జ్ఞాపకాలను పంచుకున్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్ బాడీ మేకోవర్ గురించి బుచ్చిబాబు మాట్లాడుతూ చరణ్ డెడికేషన్ చూసి తాను ఎంతో ఇన్స్పైర్ అయ్యానని చెప్పారు. క్రికెట్ లుక్, ట్రైబల్ లుక్, కుస్తీ కోసం చరణ్ 3 రకాల బాడీ ట్రాన్స్ఫర్మేషన్స్ చేశారని చెప్పారు. దీనిపై చరణ్ స్పందిస్తూ, నువ్వు రాసిన స్క్రిప్ట్తో నేను ప్రేమలో పడ్డాను. ఆ సరస్వతీదేవి లాంటి కథ కోసం నేను ఎంత చేసినా తక్కువే. ఇసుకలో, ఎండల్లో షూటింగ్ చేయడం చాలా టఫ్ అయినప్పటికీ కూడా ప్రాసెస్ ఎంజాయ్ చేయడం వల్ల శ్రమ తెలియలేదు అని చెప్పాడు రామ్ చరణ్. కానీ కుస్తీ సీన్లో మాత్రం రియల్ పైల్వాన్తో పోటీ చేయడం వల్ల ఇప్పుడు ఒళ్ళు నొప్పులు బయటపడుతున్నాయని చెప్పారనమాట. ఇక నువ్వు నన్ను పెట్టిన టార్చర్కు అన్ని రకాల బాడీ ట్రాన్స్ఫర్మేషన్ రావడానికి ఎంతో కష్టపడ్డానని అన్నారు. అయితే ఈ ఇంటర్వ్యూలో చరణ్ ఒక ఎమోషనల్ ఫేజ్ని కూడా గుర్తు చేసుకున్నారనమాట. అదేంటంటే కోవిడ్ సమయంలో చుట్టూ ఉన్న పరిస్థితులు చూసి తాను కొంత మానసికంగా మారిపోయానని, RRR షూటింగ్ తిరిగి ప్రారంభమయ్యే సమయంలో మునుపటి జోష్ రాలేదని చెప్పారు. అప్పుడు దర్శకుడు రాజమౌళికి ఫోన్ చేసి ఆయన ఒక గొప్ప సలహా ఇచ్చారట. చరణ్ మోటివేషన్ కోసం పెద్ద కారణాలు అక్కర్లేదు, చిన్నగా స్టార్ట్ చేయి. ఈరోజు ఉదయాన్నే లేచి నీ బెడ్రూమ్ లేదా గార్డెన్ని బెస్ట్గా క్లీన్ చేయాలని ఒక చిన్న లక్ష్యం పెట్టుకో. ఆ చిన్న మోటివేషన్ నిన్ను ముందుకు నడిపిస్తుంది అని రాజమౌళి చెప్పిన మాటలను చరణ్ గుర్తు చేసుకున్నాడు. అయితే సినిమాలోని కుస్తీ ఎపిసోడ్స్ గురించి చరణ్ మాట్లాడుతూ, డైరెక్టర్ బుచ్చిబాబు యాక్టింగ్ తెలిసిన జూనియర్ ఆర్టిస్టులను కాకుండా ఒరిజినల్ కుస్తీ యోధులను సెట్స్కి తీసుకొచ్చారని చెప్పారు. అయితే ఆ బెహల్వాన్లకు కెమెరా ముందు నటిస్తూ సాఫ్ట్గా ఫైట్ చేయడం అనేది తెలియదట. డైరెక్ట్గా యాక్షన్ అనగానే ఇక వాళ్ళలో ఉండే నిజమైన ఆ స్పోర్ట్స్ ఇన్స్టింగ్ అనేది బయటకు వచ్చి నన్ను ఒరిజినల్ కుస్తీ మ్యాచ్లో లాగా గట్టిగా పట్టుకొని తిరిగేశారని చెప్పాడు అనమాట. ఆ సమయంలో సీన్ రియలిస్టిక్గా రావడం కోసం నేను కూడా వాళ్ళతో అంతే ధీటుగా తలపడాల్సి వచ్చిందని చరణ్ వివరించారు. అయితే ఈ రియల్ ఫైట్స్ వల్ల కొన్ని ప్రమాదాలు జరిగాయి కదా, సో వాటి గురించి చెప్తూ చివరి 25 నుంచి 30 రోజుల పాటు జరిగిన కుస్తీ షెడ్యూల్ వల్ల చాలా కఠినంగా సాగిందట. నిజమైన కుస్తీలా గట్టిగా తలపడడంతో షూటింగ్ సమయంలో తన కంటికి బలమైన దెబ్బ తగిలిందని, ఆ గాయం ఎంత తీవ్రంగా ఉందంటే కంటిపై దాదాపు 4 కుట్లు పడ్డాయని చెప్పారు. అదే సమయంలో చేతికి కూడా కార్టిలేజ్ టియర్ అయింది. ఇక కుస్తీలో పట్టి చేతులు ఎంత నొప్పెట్టాయంటే షూటింగ్ మూసిన తర్వాత నా కూతురు క్లింకరాని ఎత్తుకోవడానికి కూడా రానంతగా నొప్పేసిందట. ఇప్పటికీ ఆ నొప్పి ఉండడంతో ఎక్స్రే తీయించుకోవాలి అని చరణ్ కూడా పేర్కొన్నారు. మరి ఇంత కష్టపడి ఇప్పుడు పెద్ద సినిమాని మన ముందుకు తీసుకురాబోతున్నారు. చూడాలి మరి ఈ సినిమా ఏ విధంగా అందరినీ మెప్పించబోతుంది అనేది.